ఒంగోలు కలెక్టరేట్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ నామినేషన్కి మద్దతుగా బాలినేని, సిద్ధా రాఘవరావు, టీజేఆర్ సుధాకర్ బాబులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఒంగోలు ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆయన జగన్ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని, మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దల సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. మా నాయకుడు జగన్ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పరచడం జరిగింది. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ ఫీలింగ్ జగనన్న ఉంటేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి. కులం, మతం, పార్టీ, వర్గం ఏమీ లేకుండా అందరికీ మేలు చేసే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది క్లారిటీగా అందరూ కూడా కనబడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంటుంది. రాష్ట్రం అంతా కూడా మరలా తన్నే ముఖ్యమంత్రిని చేసి రాజన్న పాలన మరలా తిరిగి తెచ్చుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా.